హాయ్ రానా, హాయ్ చైతన్య. హలో అండి. రానా, చైతన్య, మీరిద్దరు గొప్ప ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు. మీ ఇద్దరు ఫ్యామిలీస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. సో ఈ ఫ్యామిలీస్ నుంచి మీరు డెబ్యూ చేస్తున్నారు అంటే ప్రెషర్ ఉండిందండి? డెఫినెట్గా ఉంటుంది. ఇబ్బందికరమైన ప్రెషరా ఆర్ ఐ హావ్ టు పర్ఫార్మ్, ఐ హావ్ టు అవుట్ పర్ఫార్మ్ దెమ్ అన్న? అంటే ఇది ప్రెషర్ కన్నా ఒక బాధ్యతగా భావిస్తామండి మేము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ అవర్ బ్లెస్సింగ్. ఆల్రెడీ మాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది, అంటే మేము వాడే చేసిన స్కిల్ సెట్స్ అన్ని చూపించుకోవడానికి. సో ఐ థింక్ దట్ వే ఇట్స్ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ అస్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ బోర్న్ as lucky as we are. ఆల్వేస్ ఒక మెచ్యూర్డ్ పెద్దన్నయ్య టైప్ లో మాట్లాడుతుంటారు. మీరు మాత్రం ప్యాంపర్డ్ కిడ్, ఎవ్రీబడి లైక్స్ టు ప్యాంపర్ యు. ఆ ఇమేజ్ వస్తుందా మీకు? నాకైతే ఇదే ఇమేజ్. కరెక్టా ఇమేజ్ రానా? అంటే చిన్నప్పుడు మేమిద్దరం ఎక్కువ పెరిగామండి కలిసి. సో ఐ థింక్ లిటిల్ మోర్ ప్యాంపర్డ్ ఇన్ దట్ సెన్స్. ఐ థింక్ లిటిల్ మోర్ ప్యాంపర్డ్ అంటే ఎప్పుడు చైతన్య సాఫ్ట్ బాయ్, రానాయే అవుట్ దేర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా. వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా భూముల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. ఊపిరినే వదిలేస్తున్నా, మోహంలో జీవిస్తున్నా, ఊపిరినే వదిలేస్తున్నా. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 సంవత్సరాలు. Can we go back down memory lane and talk about your childhood? And who was more naughty? Who was more aggressive? నాటీ అగ్రెసివ్ ఐ థింక్ రానాయే. అది 2 కలిపేసి నాకే ఇస్తాడు. అంటే యాక్చువల్లీ బోత్ ఆఫ్ us were quite similar in that sense. నేను కొంచెం ఎక్కువ ఉండే, ఎందుకంటే అగ్రెసివ్ ఆర్ గోయింగ్ అవుట్ దేర్ అండ్ డూయింగ్ థింగ్స్, బికాస్ ఎంత నా ఫస్ట్ చైల్డ్ అండ్ ఫస్ట్ గే ఇన్ ద ఫ్యామిలీ. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ. Okay. Sir, Rana, how would you describe Chaitanya? In one simple word, he's very honest in everything that he does. He's very sincere, and he's extremely down to earth. That's 3 words for Chaitanya. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు, ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. ఓన్లీ బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. Chaitanya, your definition of Rana, పెద్దన్నయ్య. చిన్నప్పుడు యాక్చువల్లీ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ రానా, బికాజ్ నేను వెన్ ఐ వాజ్ లివింగ్ ఇన్ చెన్నై స్కూలింగ్ అంతా అక్కడ చేశాను. అప్పుడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ అసలు ఏం లేదు. సో రానా చిన్నప్పటి నుంచే హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్. సో వన్ ఇస్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ రానా అబౌట్ ఫిల్మ్స్ అండ్ జనరలీ. నేను సమ్మర్ హాలిడేస్ లో వచ్చి ఆఫీస్ లో కూర్చొని అప్పుడు ఆ గ్రాఫిక్స్ అంతా అక్కడ సెటప్ చేశాడు. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. సో ఎట్ ఎవ్రీ స్టెప్ రానా ఎప్పుడు యునో ఏదో ఒక పెద్దన్నయ్య లాగే టీచింగ్ మీ సంథింగ్ ఆర్ యునో షోయింగ్ మీ ద వే హియర్ అండ్ దేర్. చైతన్య మీకు ఒక పెద్దన్నయ్యలా చూస్తారు, మరి మీరు ఆయనని ఎలా చూస్తారండి? అంటే నాకు ఐ థింక్ ఐ హావ్ ఇనఫ్ అండ్ మోర్ పీపుల్ టు లుక్ అప్ టు అండి. అంటే గిన్నీస్ బుక్ లో ఎక్కిన ఒక తాత, తర్వాత అద్భుతమైన ప్రొడ్యూసర్ అయిన ఒక నాన్న, గొప్ప నటుడు అని ఒక చిన్న అందరూ ఉండేటప్పటికి ఇంకా ఐ డోంట్ థింక్ ఐ నీడ్ ఎనీ మోర్ పీపుల్ టు లుక్ అప్ టు అండి. సో దట్ వే ఇట్ వాజ్ ఆల్వేస్ ఐ వాజ్ ఆల్వేస్ లక్కీ ఇన్ దట్ సెన్స్. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు.
అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా, అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారని. రానా చైతన్య మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? అంటే చాలా సంవత్సరాలు బావా అని పిలిచాడండి. ఇప్పుడు చిన్నప్పుడు చైతన్య అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు నా పేరే బావా అనుకునేవాడు అండి, చాలా సంవత్సరాలు. దాని తర్వాత అర్థం పేరు రానని. ఎందుకని? ఎవ్రీబడి ఎల్స్ యూస్ టు కాల్ యు బావా ఆర్ లేదండి, హీ ఓన్లీ. అంటే చిన్నప్పటి నుంచి బావా 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 అని పిలిచి ఐ థింక్ హీ థాట్ దట్ వాస్ మై నేమ్ ఫర్ మెనీ ఇయర్స్. ఎందుకు మరి అలా ఇమేజ్ ఉండిపోయింది? మరి మీ ఇమేజ్ ఏంటి? రానా ఆల్వేస్ పెద్దన్నయ్య. I used to be very excited whenever he's coming. Would you show him off to all your friends and all? మా అన్నయ్య types? కొంచెం ఉండేది. Yeah. Did you use him or his name sometime, my అన్నయ్య అని అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా ట్రై చేశారా స్కూల్ కాలేజ్ లో? either of you? అమ్మాయిని ఇంప్రెస్ అంటే ఈజీగా ఇంప్రెస్ అయిపోయారండి చైతన్యతో. కమింగ్ టు ఫిల్మ్స్ రానా, మీరు అన్ని చేశారు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యూవ్ టచ్డ్. అంటే ఇనీషియలీ హీరో అవ్వాలని రాలేదు, యూ డిడ్ వన్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో. మీ బ్లాగ్ లో మీరు రాశారు, ఇంతకు ముందు ఎవరినైనా బ్లేమ్ చేసేవాడిని నేను, ఇప్పుడు నేనే పర్సనల్లీ హావ్ టు టేక్ ఆల్ ద బ్లేమ్. హౌ డస్ ది షిఫ్ట్ ఫీల్? అంటే లేదండి, ద ఫస్ట్ థింగ్ దట్ ఐ రోట్ ఇన్ మై బ్లాగ్ ఆల్సో అంటే ఒక మామూలుగా అందరూ ఒక ఇండివిజువల్ నుంచి కార్పొరేషన్ అవుదామని ఉంటారండి. నేను అసలు ఐ థింక్ ఐ టేకన్ ది అదర్ వే అరౌండ్ అండి. ఒక కార్పొరేషన్ గా ఒక 200+ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి అధినేతగా పనిచేస్తూ ఐ బికమ్ అన్ యాక్టర్. సో నౌ ఇట్స్ బికమ్ అ వెరీ ఇండివిజువల్ థింగ్. అండ్ వన్ థింగ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎర్లియర్ ఆ 200 మందిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ తప్పు నాదే అవుతుంది. సో ఐ థింక్ యాక్టింగ్ దట్ వే ఇస్ లిటిల్ మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు తప్పు నేను చేస్తే నా తప్పు అవుద్ది, నేను కరెక్ట్ చేస్తే నాకు మంచి అవుద్ది. సో దట్ వే ఇట్స్ బికమ్ అ మోర్ ఇండివిజువల్ అప్రోచ్ అండి. అండ్ కష్టాలు రెండింటికున్నాయండి, ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్. దిస్ ఈజ్ మోర్ ఫిజికల్, దట్స్ మోర్ మెంటల్ ఇన్ దట్ సెన్స్. సో ఆ షిఫ్ట్ వచ్చి ఇట్ టుక్ మీ గుడ్ 1.5-2 years అండి. అండ్ ఇప్పుడు కూడా తెలియకుండా నేను ఇంకా నా మైండ్లో ఒక ఎక్సెల్ షీట్ రన్ అవుతానే ఉంటుందండి. దేనికన్నా ఒక చిన్న కార్పొరేట్ లానే ఒక ఎన్వైరన్మెంట్ లో ఉంటానండి ఇంకా. సో ఐ థింక్ దట్ విల్ బి దేర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. బట్ దట్స్ ఎ ప్లస్ పాయింట్ కదండి. అన్డౌటెడ్లీ. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతోనో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దయినా మీరు నాకు మాట ఇవ్వాలి. బాలేదానివే, అడుగు. మాట తప్పకూడదు. రాజమ్మా, బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డను అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను, అడుగు. పెద్దయినా మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. మాటిచ్చావు. చైతన్య, మీ లైఫ్ లో వాట్ ఈస్ యువర్ ప్లస్ పాయింట్? I think God has given me enough plus points. That's good to that. At where I'm starting off. Ante I'm very grateful for the platform I'm put on. Looking at more pressure kante, I'm looking at it as a challenge andi. You know, initially ga andar adigaru, how you going to live up to these expectations? You have so much from each side. Looking at more as a challenge, and it's a whole plus point for me itself of where I am today. I hate you. థ్యాంక్ యూ. నచ్చలిపోతుంది. ఏమైనా నచ్చకపోతే వెంటనే నచ్చలిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాజ్ కంప్లైనింగ్. ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు,
అని అనిపించింది. చైతన్య, మీరు రానాకి చిన్న తంబి టైప్ లో ఉన్నా కూడా ఫస్ట్ ఫిల్మ్ మీదే రిలీజ్ అయింది. సో ఆ సినిమా వచ్చినప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు రానాతో డిస్కస్ చేయడం జరిగిందా? చేసండి. ఐ థింక్ అంటే డెఫినెట్ గా మాట్లాడుకున్నాం అంటే సినిమాల గురించి కానీ, అంటే చైతన్య మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడం కానీ ఇవన్నీ జరిగింది. ఐ థింక్ హీ హ్యాడ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ బై దెన్, అండ్ ఐ థింక్ ద టీమ్ వాజ్ గ్రేట్, దిల్రాజ్ గారు అండ్ ది అదర్ వన్, అండ్ టు కైండ్ ఆఫ్ గివ్ హిమ్ అ గుడ్ లాంచ్ ప్యాడ్. So I think he was fine that way. So how did you feel? అంటే చైతన్యకి అంత నర్వస్నెస్ ఉందని నాకు చైతన్య కన్నా ఎక్కువ నర్వస్నెస్ ఉండిందండి. అంటే నా సినిమా కన్నా ఎక్కువ తన సినిమా గురించి. అప్పటికే జస్ట్ శేఖర్ గారి సినిమా ఓకే అయింది ఇదంతా, కానీ చైతన్యస్ ఫిల్మ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రాసెస్. సో డెఫినెట్ గా చాలా నర్వస్నెస్ ఉండిందండి. ఆ రోజు సినిమా ప్రసాద్ ల్యాబ్ లో చూసామండి, నాకు ఇంకా గుర్తు. ప్రసాద్ ల్యాబ్కి వెళ్తున్నప్పుడు నాకు ఇంట్లో ఎలా బాగా సినిమా రెడీ అయింది అంటే టక్కన వెళ్ళిపోయాం. అంటే సినిమా స్టార్ట్ అయ్యే వరకు అందరికన్నా ఎక్కువ ఎందుకో నాకు తెలియని ఒక చిల్ ఫ్యాక్టర్ ఉంటుంది కదండి వెనకాల బ్యాక్ బోన్ లో, అలా చమ్మని స్టార్ట్ అయింది. థియేటర్ వచ్చి చాలా అంటే మా ఫ్యామిలీ ప్రసాద్ ల్యాబ్ లో మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కొంతమంది అందరూ ఉన్నారండి. సో ఇప్పుడు గట్టిగా అరుద్దామా అంటే వచ్చిన భయం వేసింది, కానీ పర్లేదు అని చెప్పి వదిలి క్లాప్ వేసి విసిరేసాను. చైతన్య, మీరు కూడా ఉన్నారు కదా మరి, మీకు టెన్షన్? అయ్యో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు? టెన్షన్ ఉంటుందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి చూసేస్తున్నారు, అదే ప్రాబ్లం. విడివిడిగా అయితే డిస్కస్ చేయొచ్చు, అందరు ఒకేసారి చూసేస్తున్నారు. సో దట్ డే బాగా నర్వస్ ఉన్నాడు. എനിക്ക് വേണ്ടമ്മ, it's getting late. Gotta be there by 9. అమ్మా వస్తున్నా. సరేరా. హాయ్, ఐఎమ్ జెర్రీ. కార్తిక్ అన్నయ్య. చైతన్య, మీ ఆడియో రిలీజ్ టైంలో ఫస్ట్ టైం పబ్లిక్ ముందు వచ్చినప్పుడు మీరు చాలా ఎక్సైటెడ్ గా, చాలా ఐ మీన్
అగ్రెసివ్ గా వచ్చారు. రానా, మీరు మీ ఆడియో రిలీజ్ టైంలో చాలా పెద్దరికం చూపిస్తూ వెరీ స్ట్రైట్. ఎందుకు ద బ్రాండ్ ఇమేజ్ వాస్ బిల్ట్ లైక్ దట్? దానికి బ్రాండ్ ఇమేజ్ అంత ఈక్వేషన్ కాదు. వి జస్ట్ ఫైనలీ స్పోక్ అవర్ హార్ట్స్ అండి. I was genuinely excited that day, so వెరీ ట్రూ. just poured it out. సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. యూ యాక్చువల్లీ అక్కడ చూస్తే, నేను మాట్లాడేది చూస్తే నిజంగా మీరు ఇండస్ట్రీలో రావాలి అన్న ఆ థాట్ ఏదైతే ఉండిందో అది కనిపించిందండి. మీ అందరికి కింగ్ ఆడియో ఫంక్షన్ గుర్తుందా? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన జోష్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అదే జోష్తో నేను సినిమా కంప్లీట్ చేశాను. అదే జోష్తో ఇవాళ ఆడియో రిలీజ్ చేశాము. అదే జోష్తో రేపు సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఆ జోష్ ఎప్పటికీ కావాలి, ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్లో పెద్ద అయితే తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటుందండి. అండ్ చైతన్య కదా, దాని తర్వాత ఉన్న మా సిబ్లింగ్స్ కూడా, చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ. సో మన ప్రభావం అన్నది వాళ్ళ మీద ఎక్కడికో వెళ్తుందండి. సో ఐ థింక్ దట్ వే నీడ్ టు డూ థింగ్స్ రైట్. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని లీడర్ అన్న ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ని సెలెక్ట్ చేశారండి మీరు? అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాదండి. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ట్రైనింగ్ 1.5 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొదటి సినిమా ఏది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండిందండి. చాలామంది డైరెక్టర్లు కలవడం జరిగింది. అండ్ ఇప్పుడు మా ఇళ్ళలో కానీ, మా ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఆ సర్కిల్స్ కానీ అందరికీ సినిమాల మీద చాలా అవగాహన ఉన్నవాళ్ళు అండి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, చాలా నాలెడ్జబుల్ పీపుల్. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి. రా, నువ్వు ఇలా పొడుక్కున్నావు, నువ్వు యాక్షన్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది. కొంతమంది వచ్చేమో నువ్వు సిటీలో పెరిగావు, సో ఆ లవ్ స్టోరీ, ఆ సాఫ్ట్ లవ్ స్టోరీ చేస్తే కరెక్ట్. కొంతమంది నీకు తెలుగు బాగుంది, సో ఇలాంటి సినిమా చేస్తే. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉండిందండి. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ అండి, నాకు నేను కలవని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. అంటే నాకు తెలిసి మేము ఇండస్ట్రీలో ఉంటాం, శేఖర్ కమ్ముల గారు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, రానా కథ ఉందో వింటావా అని. అంటే మార్తాండ్ ఫోన్ చేశాను, మన ఎడిట్ ఫోన్ చేశారంటే నేను ఐ థాట్ ఇన్ ద లవ్ స్టోరీస్ దట్స్ అనదర్ లవ్ స్టోరీ దట్ ఐమ్ గోయింగ్ టు లిసన్ టు ఇస్ ద నోషన్ దట్ వీ హ్యావ్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారు. వెళ్ళి లీడర్ కథ విన్న వెంటనే అండి, ఇట్స్ సమ్వేర్ వాయిస్డ్ అవుట్ వాట్ ఐ వాంటెడ్. నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎక్కడో తెలియని ఒక చిన్న ఆల్టర్నేటివ్ స్పేస్, బట్ యెట్ ఫాలోయింగ్ ఇన్ అ వెరీ కమర్షియల్ లూప్. సో ఐ థింక్ శేఖర్ గారు జస్ట్ అడ్రెస్ దట్ ఇన్ వన్ షాట్ అండి. సో ఐ థింక్ సో దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ప్రజాధనం కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో మన 1,00,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది. మనం ఏమీ చేయలేమనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం. ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు. అది మనం సాధించిన ఘనతే. ఇంకొద్ది గోపిక పట్టండి, ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వేంటయ్యా బాబు, అవినీతి అంటావు, సంపాదించుకోవడం తప్పంటావు. నువ్వెక్కడ దొరికావా బాబు? పాలిటిక్స్ లోకి మేము పనిలేక వచ్చామనుకుంటున్నావా? రారా జమా పోదానా. పోనీ మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం, మీ కొడుకుల్ని, రిలేషన్స్ ని, కజిన్స్ ని అందరిని ఎగ్జామ్ చేద్దాం. అందరూ హ్యాపీగా తినొచ్చు. మీ కళ్ళకు మేము పిచ్చివాళ్ళ కనిపిస్తున్నామా? నేను కాదండి, తున్నపోతులు, పందికొక్కులు, దగాకోరులు, ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా 200 ఎకరాలు కావాలి? ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం, దర్జాగా బతకగలం? అంటే రానా అండ్ ఐ ఎప్పుడు యూస్ డిస్కస్ సినిమా ఏదైనా వీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏదో కొత్తగా ట్రై చేసి సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్స్ గోయింగ్ ఆన్ టుడే. అంటే రెగ్యులర్ కమర్షియల్ ట్రెండ్ ప్యాటర్న్ కాకుండా సంథింగ్ డిఫరెంట్. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. నాకేంటి అర్జున్, ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరిగిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పందైనా నాకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకే కాదు, ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది.
మీ స్టోరీ సెట్టింగ్ ఎలా జరిగింది? ఇద్దరు కలిసే కథ విన్నాం. ద ఫస్ట్ మూవీ అండ్ రెండో సినిమా కూడా నాన్నగారు మీరు కలిసి కథ విని వి టుక్ అ డెసిషన్ టుగెదర్. ఫిల్మ్ మేకింగ్ లో ద ఎంటైర్ ప్రాసెస్ లో మీ ఇద్దరికి ఏదైనా ఇబ్బంది కలిగే ఒక ఆస్పెక్ట్ ఉందండి? డాన్సింగ్ అనండి, రొమాన్సింగ్ సీన్స్ అనండి, అలాంటిది ఒక ఇబ్బందికరమైన ఒక ఇది అయిపోతే బాగుండు, లేదా ఇది టెన్షన్ నాకు, ఇది నేను చేయలేను అన్న ఒక ఆస్పెక్ట్? నాకైతే డాన్సే. అవునా? ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్న ప్రేమ అంతుందే, ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే. అక్కర్లేని వంకొద్దే, లోకం అంటే చంకొద్దే, ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే, ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే, ప్రేమించాక స్నేహం అంటే మనసుకి పడదే, ముందుకి వెళ్లే కాలం ఎప్పుడు వెనకకి రాదే. ఎంతుంటుందో నాలో ఉన్న ప్రేమే అంతుందే, ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే, అక్కర్లేని వంకొద్దే, లోకం అంటే జన్కొద్దే, ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే, ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే. చైతన్య, రానా స్టడీడ్ అంటే ఏదో ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్ అన్ని స్టడీ చేశారు కాబట్టి మీకు అలా ఎప్పుడు అనిపించలేదా ఫిల్మ్ మేకింగ్ ఏదైనా చదవాలి, చెయ్యాలి? అంటే నేను ఐ వాజ్ వెరీ క్లియర్ యాక్టింగ్ చేద్దామని. నాన్న చెప్పినప్పుడు కూడా ఈ సైడ్ ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్ రియలీ దట్ ష్యూర్ గో స్టడీ యాక్టింగ్. సో అప్పుడే బాంబేకి వెళ్ళి యాక్టింగ్ కోర్స్ చేసి యుఎస్కి వెళ్ళి అక్కడ యాక్టింగ్ స్టంట్స్ అని చదివి వచ్చాను. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇట్ వాజ్ యాక్టింగ్. ఓకే. అంటే మా దృష్టిలో అవుట్ సైడ్ ఇండస్ట్రీ మేము చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరిద్దరు ఫ్రమ్ చైల్డ్హుడ్ డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్ కానీ, బెడ్రూమ్ కాన్వర్జేషన్స్ కానీ, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీలో ఆ కాన్వర్జేషన్స్ లో వచ్చేస్తాయి. మీ ఇంట్లో ఒక ప్రొడక్షన్ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఒక స్టూడియో ఉంది ఇద్దరికి. సో ఎక్కడో ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో ఇట్ వాజ్ ఆల్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ యువర్ బ్లడ్ అండి. ఫర్ మీ డెఫినెట్లీ అండి, అన్డౌటెడ్లీ చిన్నప్పటి నుంచి నాకు అది ఉండేదండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడ నేను హెచ్పిఎస్లో చదువుతుండేవాడిని అండ్ మా అమ్మ ల్యాబ్ యూస్ టు రన్ ద ల్యాబ్ అండి. సో చిన్నప్పుడే ఆ ల్యాబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తర్వాత ఇంట్లో కాన్వర్సేషన్, నేను సెట్కి వెళ్ళేవాడిని అంటే చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని అండి హైదరాబాద్లో షూటింగ్స్ జరిగేటప్పుడు. అండ్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు మా ఇంట్లో షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉండేయండి. సో దట్ అట్మాస్ఫియర్ వాజ్ లైక్ అ నార్మల్ అట్మాస్ఫియర్ అండి ఫర్ మీ. సో ఇట్స్ నాట్ లైక్ లైట్స్ కెమెరా చూసి స్టన్ అయిపోయి ఆగిపోయే టైప్ కాకుండా అది ఇట్స్ లైక్ అ న్యాచురల్ ప్రాసెస్, లైక్ అన్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రొడక్షన్ లో ఉన్న డిఫికల్టీస్ కానీ, షూటింగ్ లో ఉన్న డిఫికల్టీస్ కానీ సబ్ కాన్షియస్లీ మీరు అక్కడికక్కడ సాల్వ్ చేసేస్తారేమో కదా ఇప్పుడు? టుడే డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు నాకు యాక్చువల్లీ కెమెరా విజయ్ కుమార్ గారు చెప్పారు, అదే అసలు మీరే న్యూ కమర్స్, నీతో అసలు ప్రాబ్లం లేదు, నీకు లైట్ ఎక్కడ ఉందో తెలుసు, మార్క్ ఎక్కడ ఉందో తెలుసు, నువ్వు వెళ్ళి నుంచి ఉంటావు, ఎవరు చెప్పక్కర్లేదు. సో ఇలాంటి అంటే దేర్ డెఫినెట్లీ మోర్ అడ్వాంటేజ్ అండి, బికాస్ యూ జస్ట్ నో ద క్రాఫ్ట్ లిటిల్ మోర్. ఐ నెవర్ హ్యాడ్ దట్ సరౌండింగ్ అండి. చిన్నప్పుడు కూడా లైక్ యూ సెడ్ దోస్ కాన్వర్సేషన్స్ వర్ నెవర్ దేర్. ప్రాబ్లీ పాస్ట్ 5-6 years హైదరాబాద్కి వచ్చిన తర్వాతే ఐవ్ బిన్ గెటింగ్ మోర్ ఫెమిలియర్ విత్ ఫిల్మ్స్. సో ఇంకా నాకు లర్నింగ్, ఐఎమ్ స్టిల్ లర్నింగ్ ఎవ్రీ డే. ఐఎమ్ నాట్ యాజ్ ఫెమిలియర్ యాజ్ రానా. అంటే రానా చిన్నప్పటి నుంచి లైక్ హీ సెడ్ ఫ్రమ్ ద డే హీ వాజ్ బోర్న్, యునో స్కూలింగ్ టైం నుంచి హీస్ బిన్ అరౌండ్ దట్ అట్మాస్ఫియర్. మనం శాంక్షన్ చేసిన ప్రతి 100 కోట్ల రూపాయల్లో 80 కోట్లు దొంగల పాలవుతుంది. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. కూర్చోండి కూర్చోండి, వాట్ ఇస్ దిస్ అండి, కూర్చోండి. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, చేతులు కట్టుకుని కూర్చున్నాం. సిగ్గుచేటు. సిగ్గుచేటు అనే పదం ఎలా వాడతారు అధ్యక్ష? ఓకే ఓకే, సిగ్గుచేటు అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం. సీఎం గారు మీరు చెప్పండి. అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు,
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా, తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. కూర్చోండి. ఆయన నేర్చుకుంది అక్కడున్న సిచ్యువేషన్స్ కి, ఆ జనరేషన్ కి ఉన్న సిచ్యువేషన్స్ కి ఈజీ అన్లర్నింగ్, అంటే కొన్ని అన్లర్నింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కదండి. డెఫినెట్ గా ఉంటుందండి, నో డౌట్ అండి. సినిమా ఇస్ దట్ అండి. ఎవ్రీ డే ఇస్ న్యూ. అంటే ఎనీ క్రియేటివ్ బిజినెస్ అండి, సినిమా అనేది కాదండి. క్రియేటివ్ బిజినెస్ లో ప్రతి దాంట్లో ఆ లెర్నింగ్ అన్లర్నింగ్ అనేది ఉంటుందండి. అంటే థింగ్స్ ఐ లెర్న్ 3 years ago ఆర్ ఆఫ్ నో యూస్ టుడే. రిడెండెంట్ అయిపోయింది. కంప్లీట్లీ రిడెండెంట్, నాట్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ రిడెండెంట్. ఎక్సెప్ట్ వాట్ విల్ కీప్ అండి ఆ ఫండమెంటల్ బేసిక్స్ అనేవి ఉంటాయి. ఎక్సెప్ట్ దోస్ ద రెస్ట్ కీప్ జస్ట్ చేంజింగ్ ఇన్ ద క్రియేటివ్ బిజినెసెస్ వెరీ క్విక్లీ. అమ్మాయిని నేను చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సొంత చెల్లిలా చూసుకుంటా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా, మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్? మా ఊరి ఎమ్మెల్యే ఆడు మినిస్టర్ కూడా అవుతాడట. ఆడికి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని, కూతుర్లుగా చూసుకోవాలని. దున్నపోతుల్లో మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా. అది మీ జాతి. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. నా కారులో దింపను. వద్దు సార్, బస్సులో పోతాం, నలుగురు ఉంటారు. రానా, మీ బ్లాగ్ లో మీరు రాశారు సినిమా ఇస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ థాట్ ప్రాసెస్. అన్డౌటెడ్లీ ఇట్ ఇస్. అంటే ఐ వాజ్ ఇన్ దట్ బ్లాగ్ కల్చర్ అండి. ఇంతకు ముందు విజువల్ ఎఫెక్ట్స్ కానీ యానిమేషన్ చేసేటప్పుడు టు కీప్ అవర్ సెల్స్ అప్డేటెడ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మేము ఆల్ ఆఫ్ us were part of blogs అండి. సో ఐ థింక్ బ్లాగ్ దట్ వే ఇస్ సమ్వేర్ మై కల్చర్ ఆఫ్ బీయింగ్. దట్ వే ఇప్పుడు చూస్తే రానా చాలా యానిమేటెడ్ గా మాట్లాడుతున్నారు, మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకని? ఇస్ దిస్ నార్మల్ ఆర్ ఇవాళ్లే ఇలా ఉన్నాను రానా? లేదండి, అలానే నేను కొంచెం he outshines you everywhere, is it? Even in friend circle, girls mundu ila girls mundu అయితే చైతన్య just take it forward and very both of you went to the same school అండి? లేదండి, మెడ్రాస్ చదివాను, నేను హైదరాబాద్ చదివాను. ఓకే. ఈ కంప్లీట్ ప్రాసెస్ లో స్కూలింగ్ మొత్తం అయిపోయింది, తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత ఎనీథింగ్ దట్ యు బాండెడ్ విత్ ఇన్ కాలేజ్ టాపిక్స్ కానీ? సినిమా అండి. సినిమా వాజ్ కాలేజ్ లో ఉన్నప్పుడు రోజు రానా ఆఫీస్ కి వచ్చి యూస్ టు అంటే రెగ్యులర్ వచ్చేవాడు అప్పుడు ఆఫీస్. అంటే అప్పుడు నేను విజువల్ యానిమేషన్ చేస్తున్నాను, సో దట్ వే హి యూస్ టు కమ్ అ లాట్. అంటే నాకు అప్పుడు ఏం క్లారిటీ లేదు ఏం చేస్తున్నాను. ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ ద ఐడియా దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో ఐ జస్ట్ యూస్ టు గో హ్యాంగ్ అవుట్ విత్ హిమ్, సీ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ స్పెండింగ్ టైమ్ ఓవర్ దేర్. మీరు ఆయన షూటింగ్ స్పాట్ కానీ లేదా చైతన్య రానా షూటింగ్ స్పాట్ కానీ వెళ్ళి హ్యాంగ్ అవుట్ చేయడం జరుగుతుందండి? ఓపెనింగ్ రోజు to go there because I started shooting between he started shooting. That was not possible అండి. otherwise అంటే రానా తన బ్లాగ్ లో రాశారు, ఐ డోంట్ నో ఇఫ్ యూ హెవ్ రెడ్ ఇట్, కానీ ఆడియో రిలీజ్ డే రోజు ఆయన మిమ్మల్ని చాలా మిస్ చేశారట. నేను కూడా బాగా మిస్ చేశాను. ఐ వాజ్ ఇన్ చెన్నై షూటింగ్ యాక్చువల్లీ. ఐ రియల్లీ మిస్ దట్ ఈవెంట్. హౌ వాజ్ ఇట్ యువర్ ఆడియో రిలీజ్ కి? ఫ్యాన్స్ అందరు వచ్చేసారు, అసలు బీభత్సంగా జనాలు అందరు చుట్టూ, అండ్ మీ మేడన్ స్పీచ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. హౌ వాజ్ ద ఫీలింగ్? ఫీలింగ్ వాజ్ అమేజింగ్. లైక్ ఐ సెడ్, నాకు లోపల ఏముందో ఐ జస్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ ఆన్ స్టేజ్. లైక్ 10 minutes బ్యాక్ కూడా నాకు అలా అనిపించలేదు. ఐఎమ్ గోయింగ్ టు లైక్
have that outburst on stage and I just went there and just went with it. తాతగారు నిజంగా మనవాడిగా పుట్టినందుకు నా అదృష్టం. ఇద్దరు తాతల వారసులు ఫ్యామిలీ ప్రెస్టేజ్ని బాగా నిలబెట్టారు. ఇప్పుడు నేను అదే రెస్పాన్సిబిలిటీతో మీ ముందు నిలబడుతున్నాను. జోష్, మీ అందరికి కింగ్ ఆడియో ఫంక్షన్ గుర్తుందా? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన జోష్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అదే జోష్తో నేను సినిమా కంప్లీట్ చేశాను. అదే జోష్తో ఇవాళ ఆడియో రిలీజ్ చేశాము. అదే జోష్తో రేపు సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఆ జోష్ ఎప్పటికీ కావాలి, ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా రిహర్స్ స్పీచ్ చేశారా? అంటే నాకు రిహర్స్ స్పీచ్ కన్నా అంటే ఎవరన్నారు, అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నువ్వు వచ్చి తెలుగులో మాట్లాడు అన్నారు. సో వచ్చేటప్పుడు దారిలో సరే తెలుగులో కొన్ని వర్డ్స్ వీటిని ఎలా అంటారు వాటిని ఎలా అంటారు అని చేసుకుంటే ఐ జస్ట్ కేమ్ అండ్ కైండ్ ఆఫ్ బ్రాట్ దట్ అవుట్ అండి. టెన్షన్ ఉండిందా? డెఫినెట్గా ఉండిందండి. ఐ హావ్ స్పోకెన్ ఇన్ ఫోరమ్స్ బిఫోర్ అండి. అంటే ఈ టెక్నాలజీ ఫోరమ్స్ కానీ, యానిమేషన్ ఫోరమ్స్ కానీ, ఫిక్కీలు కానీ ఇలాంటి వాటిలో మాట్లాడుతూనే ఉంటారండి. కానీ అక్కడ ఏంటంటే అక్కడ వేరే అండి ఆడిటోరియం. దిస్ ఇస్ ఫస్ట్ టైం అన్ ఆడిటోరియం లైక్ దిస్ కేమ్ ఫర్ మీ. అండ్ దెన్ I was first overwhelmed by the number of people who came. And second, ekkado teliyani oka fear and now I have to live up to the expectation of all this. But yet this is my blessing. So I think that way everything is balanced in life. So I think that's how it went forward. ప్రజలు చచ్చిపోతున్నారా? విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా. ఈ దేశం నాకేమొచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు కాదరా అని చెప్పానా? ఏం కావాలండి? డబ్బులా, ఆస్తులు, పొగరా, ఉండలా ఉమ్మేస్తారా? జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకుంటారు. రాజకీయం చేయి, ఎత్తులే, కానీ ఇది పద్ధతి కాదు. సీఎం గారు ఎంత వ్యవస్థ మనకు అన్ని పదవులు వస్తాయి. నాకు ఇష్టం లేదు, నాకు పాలిటిషియన్స్ అంటే చిరాకు. అండ్ ఫ్యాన్స్ లో ఉన్న ఆ ఎనర్జీ, అసలు టు కీప్ అప్ టు దట్ ఎనర్జీ దేర్ షేరింగ్ యు సంథింగ్ ఎల్స్ నిజంగా. That makes you say నేను ఇక్కడే ఉంటాను. Undoubtedly. You feel like you're on top of the world with all that energy in front of you. And వాళ్ళు ఇచ్చే ఆ చేరింగ్ వల్ల తెలియని మనలో ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతూ ఉంటుందండి. So I think that was what was similar in both our events. చైతన్య, మీ ఫ్యామిలీలో అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, ఆల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్. ఎవరి ముందు మీరు నోరు తెరవలేదండి? ఎవరి ముందు మీరు వెళ్ళగానే ఇంకా ఏదో మాట్లాడాలనుకొని ఏదో మాట్లాడేస్తారు? అట్లా ఏం లేదండి. లక్కీలీ మై ఫ్యామిలీ ఇస్ గివెన్ మీ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అండ్ హ్యావ్ అ ఓపెన్ హెల్తీ కాన్వర్సేషన్ విత్ దెమ్. సో ఆ నర్వస్నెస్ ఎప్పుడు నాకు I never had that situation. మీకు రానా? అస్సలు లేదండి ఇప్పుడు. అంటే ప్రతి ఒక్క అంటే మేమందరం జాయింట్ ఫ్యామిలీ ఉంటాం కాబట్టి సో థింక్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ షేర్ ఆఫ్ టైమ్ విత్ ఈచ్ వన్. సో అలా వీళ్ళ ముందు చెప్పలేము అనేది ఎప్పుడు రాలేదండి. అలాంటి రోజు ఇంకా రాలేదు. రానాకి చాలా హాబీస్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ నుంచి స్టార్ట్ చేసి అన్నీ చేశారు. మీ హాబీ అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్ ఏంటండి? బైక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో when I'm not shooting, I'm spending time on my bike or riding, traveling. మీకు అది లేదండి బైక్స్? నేను యాక్చువల్లీ బైక్ నేర్చుకోవడం మొన్న ఎప్పుడు నేర్చుకున్నానండి. నాకు ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఇంటూ బైక్స్ అండ్ కార్స్ అండ్ ఆల్. మీ సినిమా వాజ్ మై సర్కిల్ ఆఫ్ లైఫ్. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతోనో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దయినా మీరు నాకు మాట ఇవ్వాలి. బాలేదానివే అడుగు. మాట తప్పకూడదు. రాజమ్మా, బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డను అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను, అడుగు. పెద్దయినా, మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి.
నువ్వు సహాయం చేయాలి, మాటిచ్చావు. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ, అంటే హీఈస్ యువర్ బ్రదర్, కానీ ఫ్రెండ్స్ అందరూ ఒకే ఏజ్ లో ఈ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బ్లడ్ వచ్చేస్తుంది. చరణ్ కానివ్వండి, చైతన్య, సో మెనీ పీపుల్ కమింగ్ ఇన్, ఈవెన్ ప్రకాష్ కమింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. హౌ డస్ ఇట్ ఫీల్ అండి, బాండింగ్ కానీ? One is, it's like, be it Prakash or Charan, all of them, and me and Prakash did a film before. It's like an extended family in the space, and so it's very nice that it's all of us. And I think we've just started. They've Prakash has also started. Charan's proved himself, and so ante oka extended family lane untadandi, and it's a very nice feeling because everyone is honest with each other. Ippudu idi baaledante idi baaledante, idi baagundante idi baagund. So that way we have enough of critics within us to move us forward. And whatever said and done, ante if someone's your age, that relation or that wavelength is going to be the same. So our communication gap adantha em lekunda, it's much freer, and the equation is much better with new talent or people your age, young talent. నువ్వు నేను కలిసి ఉండటం ఎవరు ఆపలేరు, ఎవడైనా సరే, మీ నాన్నైనా సరే. ఓన్లీ బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ. మీరు ఏదైనా ఇప్పుడు స్క్రిప్ట్ వింటున్నప్పుడు కొన్ని డౌట్స్ లాంటివి వస్తాయా? విల్ దిస్ వర్క్, విల్ దిస్ నాట్ వర్క్ అన్నది? డెఫినెట్గా. ఎందుకంటే నాకు ఆ జడ్జ్మెంట్ ఇంకా లేదు, వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆర్ వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇంకా ఇట్ ఓన్లీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా భయం లేదంటే ఆ డౌట్ దట్ విల్ ఆల్వేస్ బీ దేర్. నాగార్జున గారికి ఒక ఇమేజ్ ఉంది ఆఫ్ అ రొమాంటిక్ హీరో. ఎవ్రీ టైం కంపారిజన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? డెఫినెట్గా కంపేర్ చేస్తారు, కానీ ఐ ఆల్వేస్ సెడ్ దట్ I don't want an image or a brand name for myself. Ante Chaitanya ante oka romantic hero ledante oka action hero. I don't want that image. Prati cinema, try something new, something different from the last film. That's the only one thing I'm keeping in mind. ఇదే ప్లస్ పాయింట్ కదండి, కొత్త జనరేషన్ అన్ని కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దట్స్ ప్లస్ ఫర్ ద ఇండస్ట్రీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్. డెఫినెట్లీ అండి, నో డౌట్. అండ్ జనాలకు కూడా కొత్తదనం అనేది కావాలండి. అండ్ అది ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్, ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్ మనం కొత్తగా ఉంటేనే మనం ముందుకెళ్ళి చూడాలనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ వే ద న్యూయర్ జనరేషన్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ ఓపెన్ టు న్యూయర్ ఐడియాస్, అండ్ ఆడిటోరియం ఇస్ ఓపెన్ టు న్యూయర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. సో ఐ థింక్ వీఆర్ ఇన్ ద రైట్ స్పేస్ అట్ ద రైట్ టైం. ట్రైడ్ అ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. బొమ్మలాట కానివ్వండి, లేదా ప్రొడక్షన్ కానివ్వండి, ఏదో ఒకటి కొత్తది ట్రై చేస్తూనే ఉన్నారు. ఆ కొత్తది చెయ్యాలి అన్న తపన ఎవ్రీ టైం ఉంటుందండి మీకు? డెఫినెట్గా ఉంటుందండి. అంటే సినిమాల్లోనే ఇన్ని సంవత్సరాలు, అంటే మేబీ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 5-6 years, కానీ దాని ముందు నుంచే సినిమాలు చూస్తా అందులో ఏం జరుగుతుందో అనేది తెలుసుకుంటా ఉన్నాను. సో దేర్ వాజ్ అ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ దట్ నాలెడ్జ్. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా వెళ్ళి ఏం చేయగలుగుతాను అన్న దాంట్లో, లైక్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో స్టార్టెడ్ లైక్ దట్. అంటే ఐ వెంట్ టు బాంబే, వెంట్ టు అదర్ ప్లేసెస్. ఇక్కడ జరిగేది మన హైదరాబాద్లో మన తెలుగు సినిమాలకి లేవు అన్న దాంతో ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ ద ఇయర్ ఐ స్టార్టెడ్ 3 years later they were about 10. So I think that way we've kind of been that first mover in things. బొమ్మలాట కానివ్వండి, లేకపోతే లీడర్ అనే సినిమాతో. సో ఐ కాన్స్టెంట్లీ హ్యావ్ దట్ ఇన్ మైండ్, జస్ట్ టు ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ నేను ఎక్సైట్ అవడానికి, తర్వాత ఫర్ పీపుల్ టు గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ది సేమ్ థింగ్. అంటే ఓన్లీ ఇఫ్ యూ కీప్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే విల్ యూ కీప్ యువర్ సెల్ఫ్ గోయింగ్.
forget about the others who's watching you. What it will keep yourself going. That excitement is going to be there every day. Motivation కావాలి. Undoubtedly. రోజు if you do the same thing, ఇంకా ఏం బోర్ కొట్టేస్తుంది. I hate you. థ్యాంక్ యూ. నడిచెళ్ళిపోతుంది. ఏమైనా నచ్చకపోతే వెంటనే నడిచెళ్ళిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాజ్ కంప్లైనింగ్, ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు అని అనిపించింది. ఇప్పుడు రానా, ఇప్పుడే మీరు ఇంతకు ముందు అన్నారు లీడర్ సినిమా ఆడియో రిలీజ్ కి అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మీరు తెలుగులో మాట్లాడాలని. వెంకటేష్ గారికి ఇంకా తెలుగు చదవడం రాయడం రాదు. సో వాజ్ ఇట్ అ కాన్షియస్ డిసిషన్ మీరు తెలుగు నేర్చుకోవడం? అంటే కాదండి, అంటే నాన్న మెడ్రాస్ లో పెరిగారండి. వాళ్ళ స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ మొత్తం అంతా మెడ్రాస్ లో జరిగింది. నేను మెడ్రాస్ లో పుట్టాను కానీ మొత్తం అంతా పెరిగిందంతా హైదరాబాద్ లో ఉండే. అండ్ చిన్నప్పటి నుంచే తెలుగు అనేది మా ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఐ స్టడీ తెలుగు త్రూ అవుట్ అండి. సో దట్ ఇట్ వాస్ నాట్ మోర్ దెన్ ఇట్ వాస్ జస్ట్ ద న్యాచురల్ సరౌండింగ్ దట్ మేడ్ మీ స్పీక్ తెలుగు. ఓకే చైతన్య, మీ నాన్నగారు అన్నమయ్య సినిమాకి తర్వాత రామదాస్ సినిమాకి చాలా తెలుగు నేర్చుకున్నారు, కూర్చొని నేర్చుకోవాల్సి వచ్చిందట. అలా మీరు ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏ ఒక్క ఆస్పెక్ట్ ని ఎక్కువ చదివారు లేదా? అంటే నాకు కూడా ప్రాబ్లం ఉందండి కొంచెం, ద రీడింగ్ అండ్ రైటింగ్ తెలుగు. అండ్ ఎందుకంటే నేను కూడా మెడ్రాస్ లోనే పుట్టి డిడ్ మై స్కూలింగ్ దేర్. అక్కడ స్కూల్లో ఏమో తెలుగు లాంగ్వేజే లేదు, ఓన్లీ తమిళ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తాతగారు హీ ఫోకస్డ్ ఆన్ దట్ పాయింట్ వెరీ మచ్. స్పీక్ గుడ్ తెలుగు. ఈ కొత్త జనరేషన్ లో, ద యంగ్ జనరేషన్, దట్ తెలుగు ఐ డోంట్ సీ దట్ పర్ఫెక్షన్ దేర్. సో హీ ఇన్సిస్టెడ్ ఆన్ దట్. సో నేను కొంచెం స్పెషల్ ఎక్స్ట్రా టైం తీసుకొని ఐ ఫోకస్డ్ ఆన్ ద తెలుగు ఆస్పెక్ట్. మీ లీడర్ సినిమా ట్రైలర్ కి వాయిస్ ఎవరిది అన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉండింది. చాలా రోజు చిన్న వాయిస్ అనుకున్నాను. అంటే అంత ఎక్స్పీరియన్స్డ్, బ్యాలెన్స్డ్ మాడ్యులేషన్ అవన్నీ వచ్చేసరికి ఇంకా ఎక్స్పీరియన్స్డ్ వాయిస్ ఏమో అనుకున్నారు. అంటే శేఖర్ గారు అది క్యూరియాసిటీగా పెంచి నీ వాయిస్ ని పాపులర్ చేద్దాం అనుకున్నారండి. కానీ అది నా వాయిస్ అని ఎవరికి తెలియలేదండి. బట్ ఇట్ వాజ్ మై వాయిస్. అండ్ ఇన్ని సంవత్సరాలు తెలుగు నేర్చుకోవడం ఒకటండి, లీడర్ సినిమాకి తెలుగు నేర్చుకోవడం కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నాకు గుర్తుండే ఆ ప్రోమోకి డబ్బింగ్ చేసే ముందు పేపర్ మీద రాశారండి ప్రమాణ స్వీకారం. రాసి చూస్తున్నప్పుడు ఆ వర్డ్స్ కూడా నాకు ఎలా పలకాలన్నది అప్పుడు అర్థం కాలేదు. శాసనం ద్వారా నిర్మితమైన భారత. సార్ ఏంటి సార్ మీరు ఒకసారి చెప్పండి, నేను చెప్తానని అలా ఉండిందండి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆన్ లొకేషన్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు చైతన్య ఇంతమంది జనాలు ఉంటారు, ఫుల్ గోలగా ఉంటుంది. ఆ గోల మధ్య మీరు ఏదో ఒక చిన్న ఇమోషన్ చేయాలంటే హౌ డస్ ఇట్ ఫీల్, హౌ డస్ ఇట్ వర్క్అవుట్? ఫస్ట్ 3 days నాకైతే ఐ వాజ్ బ్లాంక్. ఏం జరుగుతుంది నాకు అసలు ఏం అర్థం కాదా. ఆఫ్టర్ దాట్ ఇట్ టుక్ మీ టైమ్ టు సెటిల్ డౌన్. చెప్పింది చేసేసేవారా అప్పుడు? చెప్పింది చేస్తాను, కానీ ఇట్స్ స్టిల్ ప్రాసెస్ ఇన్ మై హెడ్, వాట్స్ గోయింగ్ ఆన్ ఎక్కడ. బికాజ్ ఐవ్ సీన్ షూటింగ్స్ బిఫోర్, వెళ్ళాను అందరు షూటింగ్స్ వెళ్ళాను, కానీ ఐవ్ నెవర్ బిన్ దేర్ మై సెల్ఫ్. ఐ జస్ట్ వెంట్ టు యాక్టింగ్ స్కూల్. అక్కడ ఇట్స్ ఇన్ అ క్లోజ్ క్లాస్ రూమ్ అండ్ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్ వెన్ యూర్ యాక్చువల్లీ అవుట్ దేర్. సో ఇట్ టుక్ మీ టైమ్ టు సెటిల్ డౌన్. కానీ సినిమా ఫినిషింగ్ స్టేజ్ వచ్చే లోపల ఐ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. And that way the producer and the director kuda, they gave me a huge amount of support, and from family side everyone, huge amount of support. ఒక్క అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్ ఏదైనా చెప్పగలరా? మీరు కూడా ఆలోచించండి. నాకు చెప్పగలుగుతానండి ఇమీడియట్ గా. ఆయన ఆలోచించేదాకా చెప్పేయండి. ద ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అండి. అంటే ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక నెల రోజులు ఐ కైండ్ ఆఫ్ రిహర్స్డ్ అండ్ డిడ్ థింక్ ఆల్ ది సీన్స్ అండ్ ఆల్ దట్. శేఖర్ గారు నేను కలిసి ఇక్కడ ఈ ఆఫీస్లో కూర్చుని ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు అండి, అండ్ ఫస్ట్ డే షూటింగ్ అంత భయపడలేదండి ఏమి అసలు. ఇట్ వాస్ క్వైట్ కంఫర్టబుల్ బికాజ్ ఐ న్యూ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్. నా సీన్ సుహాసిని గారితో ఉండిందండి. అక్కడ మొదలైన తెలియని ఆ టెన్షన్ అన్నది ఆ రోజు, ఆ ఒకే షాట్కి అయితే వచ్చిందండి. అంటే ఈవిడ ఇంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అండ్ షీ వాజ్ హీరోయిన్ ఫర్ మెనీ ఇయర్స్.
షీ వాజ్ స్టార్ హీరోయిన్ ఫర్ మెనీ ఇయర్స్. ఇన్ఫాక్ట్ ఆవిడ చేసిన ప్రతి క్యారెక్టర్ మనం ఎక్కడో తెలియకుండా గుర్తుంచుకుంటా ఉన్నాడు. మణిరత్నం గారి భార్య ఎంతమందిని చూస్తుంటారు, ఇప్పుడు నేను ఏం చేస్తే ఆవిడకి ఒక 5% అని ఇంప్రెస్ అవుతారు అని దీంట్లో ఉండేదండి. సో ఆ రోజు ఒక మాస్టర్ షాట్ తీశారండి, అయిపోయింది. తర్వాత నా క్లోజప్ అన్నారు. సార్ నా క్లోజప్ కాదు సార్, ఫస్ట్ ఆవిడ పెట్టండి, నేను ఇక్కడ నుంచి కూర్చుని కాస్త డైలాగ్ చెప్తా కాసేపు, తర్వాత చేద్దాం అన్నాండి. సో దట్ వన్ డే వాజ్ లైక్ ఇట్ వాస్ దిస్ థింగ్, బట్ దట్ వాస్ షీఈస్ గివెన్ ట్రెమెండస్ సపోర్ట్ టువర్డ్ ద ఫిల్మ్ అండ్ కైండ్ ఆఫ్ మేడ్ మీ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. నాకు చాయిస్ లేదమ్మా. మీ నాన్న కూడా అదే అనేవారా? అమ్మా అలా కాదమ్మా. అలానే ఇవాళ రేప్ కేస్, రేపు మర్డర్ కేస్, ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్, ఆ మర్నాడు ల్యాండ్, ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా. అలా ఇన్సిడెంట్స్ అయితే విత్ ప్రకాష్ రాజ్ గారు, అంటే ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు ఓన్లీ డూ అ సీన్ విత్ హిమ్ ఆఫ్టర్ అబౌట్ 40-50 days. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఆయనతో సీన్ చేసేటప్పుడు దే హ్యాడ్ టు డూ 2-3 రీటేక్స్ బికాస్ మై హ్యాండ్స్ వర్ షేకింగ్ అండ్ క్లియర్ గా తెలిసిపోయింది. సో నిజంగా ఐ వాజ్ రియలీ నర్వస్, ఎందుకంటే ఐ హావ్ గ్రోన్ అప్ లుకింగ్ ఎట్ హిమ్ యాక్ట్ అండ్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. సో యాక్చువల్లీ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వాజ్ హ్యూజ్ థింగ్ ఫర్ మీ. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్. ముందే చెప్పేశారంటే నాకు టెన్షన్ గా ఉంది అని. అంటే డైరెక్టర్ గారు నాతో ముందే సీన్స్ అన్ని రిహర్స్ చేశారు. రేపు ప్రకాష్ రాజ్ గారితో సీన్స్ మనం ఒకసారి చూసుకుందాము, ఐ నో యుల్ ఫీల్ నర్వస్ టుమారో బట్ విల్ జస్ట్ గో ఓవర్ ఇట్ వన్స్ అని 2-3 సార్లు రిహర్సల్స్ చేసే ఆ సీన్ తీసాము. నాకు ఒకసారి జరిగిందండి షివరింగ్ అనేది. ఒక టేక్ అయిపోయింది, కెమెరా యాంగిల్ మారుస్తున్నారండి. మార్చేటప్పుడు నేను బర్నీ గారు హీరోయిన్ మాట్లాడుతూ ఉంటాం. తర్వాత ఒక యాంగిల్ అయిపోయిన తర్వాత ఇంకో యాంగిల్కి వెళ్ళేటప్పుడు తాత వచ్చారండి సెట్ మీద. సో తెలియకుండా ఆ కప్పు, కాఫీ కప్ ఉంటుంది నా చేతి, అలా మాట్లాడుతూ అలా షివర్ అవుతుంది. కట్ అయిపోయిన తర్వాత బర్నీ గారు, అది నా టేబుల్ మీద పెడతావో నా కాళ్ళ మీద పోస్తావో తెలియలేదయ్యా, నాకు ఇంకా నీకన్నా టెన్షన్ ఉండిందని. సో అంటే ఫస్ట్ టైం తాత వాస్ కమింగ్ ఆన్ సెట్, ఐ డెంట్ నో. అంటే మానిటర్ అన్ని వెనకాల ఉన్నాయండి. సో ఆయన వెళ్ళిపోయి డైరెక్టర్ అక్కడ కూర్చున్నారండి. ఐ డెంట్ నో వాట్ ఈస్ గోయింగ్. ఆయన చూసిన వెంటనే సో దట్ వాస్ ప్రజాధనం కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో మన 1,00,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది. మనం ఏమీ చేయలేమనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం. ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు. అది మనం సాధించిన ఘనతే. ఇంకొద్ది గోపిక పట్టండి, ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వేంటయ్యా బాబు అవినీతి అంటావు, సంపాదించుకోవడం తప్పంటావు. నువ్వెక్కడ దొరికావా బాబు? పాలిటిక్స్ లోకి మేము పనిలేక వచ్చామనుకుంటున్నావా? రారా జమా పోదానా? పోనీ మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం, మీ కొడుకుల్ని, రిలేషన్స్ ని, కజిన్స్ ని అందరిని ఎగ్జామ్ చేద్దాం. అందరు హ్యాపీగా తినొచ్చు. మీ కళ్ళకు మేము పిచ్చివాళ్ళ కనిపిస్తున్నామా? నేను కాదండి, దున్నపోతులు, పందికొక్కులు, దగాకోరులు, ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా 200 ఎకరాలు కావాలి? ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం, దర్జాగా బతకగలం. So before we close, one rapid fire round will do. జాగ్రత్త. First ఎవరు? పెద్దోడు నేనే చేస్తాను. KCM రాష్ట్రం పారిపోదు, స్వీట్ వెల్కమ్ ప్రాయం రేపు రాదు. హే ప్రీతం మజాగా ఇలాగా వచ్చి వెళ్ళరాగా. Who is a better friend, నాగ చైతన్య or చరణ్? చైతన్య ఇస్ మై బ్రదర్ అండి, చరణ్ ఇస్ లైక్ ఎ బ్రదర్ అండి. ఫ్రెండ్ అంటే బోత్ ఆర్ బియాండ్ ఫ్రెండ్స్ అండి. ఆ వర్డ్ ఫ్రెండ్ ఇద్దరికి వర్తిస్తుందండి, ఇద్దరు బ్రదర్స్ దీంట్లో ఉంటారు. ఒక్క సీక్రెట్, నాగ చైతన్య గురించి ఒక్క సీక్రెట్, ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పు. ఎవరికి తెలియని సీక్రెట్ మీకు ఎందుకు చెప్తానండి? అందరికి తెలియాలని. అది సీక్రెట్ అవదండి. నెక్స్ట్ విచ్ ఇస్ బెటర్ అండి, 3 ఫైట్లు 6 పాటలు లేదా కల్ట్ మూవీస్, డిఫరెంట్ మూవీస్? 3 ఫైట్లు 6 సాంగ్లు ఉన్న సినిమా అన్నా, లేకపోతే ఒక కల్ట్ ఫిల్మ్ అన్నా, మనసు కనెక్ట్ అయ్యే సినిమా అండి. దట్స్ అల్టిమేట్లీ దట్స్ ద ఫిల్మ్ అండి. ఓకే, శేఖర్ కమ్ముల్లా గారు తప్ప బెస్ట్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మీ ప్రకారంగా ఇంకెవరు? కె రాఘవేంద్ర గారు. వెంకటేష్ గారి ఒక్క సినిమా విచ్ యూ వుడ్ వాంట్ టు డూ? బొబ్బిల్ రాజు అండి. హీరోయిన్
ఏమో తెలియదండి, ఎతకాలండి, చాలా ఎతకాలి. ఓకే, వన్ మూవీ ఆఫ్ నాగార్జున దట్ నాగ చైతన్య షుడ్. గీతాంజలి. ఓ వండర్ఫుల్. ఇఫ్ నాగ చైతన్య మీ దగ్గరకు వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఒక అడ్వైజ్ అడిగితే మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్ అని చెప్తానండి ఫస్ట్. నాగ చైతన్యకి ఏంటంటే భయం? నాకు భయం లేదండి. మీకు రికరింగ్ గా వచ్చే ఒక డ్రీమ్ ఏంటండి? నేను హ్యాపీగానే పడుకుంటాను, నాకు డ్రీమ్స్ రావండి. నైట్ మైర్స్ రావండి. ఫెంటాస్టిక్, ఇలానే ఉండండి సార్. చాలా తక్కువ మందికి ఇలాంటి అదృష్టం ఉంటుంది. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుకొని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా, అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారని. చైతన్య, కమింగ్ టు యూ. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, వెంకటేష్ ఆర్ నాగార్జున? ఫేవరెట్ ఏం లేదండి. ఐ లెర్న్డ్ a lot from both of them and their inspiration. Both of them are like inspirations to me. Which is better, Chaitanya, bike racing or film industry? They're two different things. Bike racing is something that gives me it's like relaxing, it's like sleeping for me, and film is what I survive on every day. It's like food for me, so they're two different things. ఏ ఒక్క వస్తు రానా మీకు ఎప్పుడు ఇవ్వలేదు, ఇవ్వను అని చెప్తారు? He's very greedy about his food, auntie. When he eats, he doesn't like anyone to disturb him. He'll not share your food. He enjoys food very much. Doesn't show? మీరు నన్ను ఇంతకు ముందు చూస్తే తెలిసేది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందామండి. దెన్ ఏదో ఒక సంథింగ్ దట్ యు విల్ నెవర్ లెట్ రానా డూ. వద్దనయ్యా చెయ్యొద్దు అనేది ఏదైనా ఒకటి. I don't know. I don't think I'll ever say no. మీరు ఇంతకు ముందు చెప్పారు అబౌట్ వెయిట్. అంటే నేనే గుయ్యతవుకున్నాను కదా. లేదండి, అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా మీరు సినిమా ఇండస్ట్రీలో రావాలి అన్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ హార్డ్ వర్క్ లో ఒక భాగం అది. డెఫినెట్ అండి. అంటే అబౌట్ ఐ హర్డ్ అబౌట్ 120 kilos ఉండేవారు. చాలా లావు ఉండేవాడి. 120 కన్నా కొంచెం తక్కువ అండి, కానీ ఉండేవాడి ఆ సైజ్ లోనే. అంటే ఒకటండి, అట్ దట్ పాయింట్ నేను అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ చేసేటప్పుడు నేను ఎలా ఉన్నా పర్లేదండి. ఇట్ ఈస్ అ బిహైండ్ ద కెమెరా థింగ్. బట్ వెన్ యూ కమ్ టు యాక్టింగ్, అదొక విజువల్ మీడియం అండి. ఫస్ట్ చూడడానికి బాగుండాలండి. సో దెన్ దట్స్ వెన్ ద ట్రైనింగ్ అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ కిక్డ్ ఇన్. ఇంకోటి, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కాబట్టి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ గా ఉండాలి అన్న ఇది కూడా ఉంటుంది కదండి. డెఫినెట్ అండి. చాలా మందికి అయితే మా సర్కిల్ అయితే అయ్యానండి నేను. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫిట్నెస్ సీజన్ లా ఉంది, ప్రతి వాళ్ళు ఫిట్నెస్ చేస్తున్నారు. సో డు యూ షేర్ సమ్ ఫిట్నెస్ సీక్రెట్స్ విత్ ఈచ్ అదర్? Definitely, both of us train hard and go forward, and it's very nice. And today, everyone's getting into fitness, and good fitness means a good mind and a healthy body. So I think it's very important for everybody. And the audience who's watching the film, they'll expect you to be fit or whatever. Correct. Six pack atla ani kaadu, but they expect you to look good, be fit. That's it, Rana and Chaitanya. Thank you so much. We would have wanted to explore more about you together. కానీ చైతన్య ఇవాళ ఎందుకో చాలా సైలెంట్ గా ఉన్నారు. అంటే అంటే అన్నీ ఉన్నారని లేదు, చాలా అసలే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Local